పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న వనరులను పూర్తిగా వినియోగించుకొని ఎన్నికల్లో గెలిచేందుకు హస్తం పార్టీ వ్యూహాన్ని రచించిందా? ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తనకున్న బలగాన్ని పూర్తి స్థాయిలో సమాయత్తం చేస్తుందా? మంచిర్యాల అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ ఎంపీ ఎన్నికల్లో హస్తం గెలుపు వ్యూహం ఏంటి? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట రంగంలోకి దిగేదెవరు? ఆ పార్లమెంట్ అభ్యర్థులు గెలుపు కోసం పనిచేస్తుందెవరు? వాచ్ ఇట్. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హస్తం పార్టీ అన్ని వనరులను వినియోగించుకుంటోంది. ఎన్నికల్లో గెలిచేందుకు గట్టి వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో బలగాన్ని పూర్తి స్థాయిలో సమాయత్తం చేసి విజయ బావుట ఎగురవేసేందుకు ప్లాన్ చేసిందట. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలను వారు చూసుకుంటుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో బడా నేతలు రంగంలోకి దిగారట. మంచిర్యాల జిల్లాలో 3కు 3 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ జిల్లాలో కనీసం ఖాతా కూడా తెరవలేదు. వాస్తవానికి ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించే దిశగా కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. ఎమ్మెల్యేలున్న చోట్ల వారే ఆయా నియోజకవర్గ బాధ్యతలు చూస్తుండగా లేని చోట్ల కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలను రంగంలోకి దించారట. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్తో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వ నేతలను వారి స్థాయిల్లో ఆయా నియోజకవర్గాల్లో రంగంలోకి దింపుతున్నారట. ఎక్కడికక్కడ తమకున్న పరిచయాలతో నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారట. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క తన ప్రచారంలో అన్ని చోట్ల ఈ ఎన్నికలు సామాన్య ఎన్నికలు కావని, మన అధినేత రాహుల్ గాంధీని గెలిపించే ఎన్నికలుగా ప్రచారం చేస్తున్నారు. నేనంటే ఇష్టం లేకపోవచ్చు, ఇంకా స్థానిక నేతలంటే కూడా ఇష్టం లేకపోవచ్చు, కానీ మనందరం కలిసి రాహుల్ గాంధీని గెలిపించుకోవాలంటూ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి, కార్యకర్తలకు, నేతలకు చెప్తూ చేస్తున్న సీతక్క ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోందట. ఎన్నికల వేళ విభేదాలను పక్కనబెట్టి ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆమె చెప్తూ శ్రేణులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నారట. దీంతో గతంతో పోల్చితే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో నేతలంతా ఉత్సాహంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇలా కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం సాయశక్తులా కృషి చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వంపై పూర్తి భరోసా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అటు నేతలు సైతం తమ పార్టీని గెలిపించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుని కేంద్రంలో సైతం తమ పార్టీ వచ్చేలా ప్రచారం సాగిస్తున్నారు. మరి తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్లాన్ బి విజయం సాధిస్తుందా? హస్తం ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో గెలిచి తీరుతుందా? చూద్దాం.